రా కూర్చో కూర్చో. ఏంటి ఇప్పుడు నువ్వు గారు అని రెస్పెక్ట్ ఇచ్చి పిలిస్తే నేను కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? నా వల్ల కాదులేరా ప్రసాద్. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే ఇవ్వాలి కదరా. నీ దగ్గర పనిచేసే ఆడిటర్ని. అంతేగా చెల్లెమ్మా. మీ స్నేహితుల మధ్య గొడవలోకి నన్ను లాగొద్దన్నయ్య గారు. సరే సరే పార్వతి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే. కొడుకులు కోడళ్లతో సినిమాల్లో ఉన్నట్టు ఇల్లంతా నిండుగా చాలా అందంగా ఉందిరా నీ ఫ్యామిలీ. ఇంకేంట్రా విశేషాలు? సడన్గా ఇంటికి వస్తున్నాను ఫోన్ చేసావు, ఏంట్రా విషయం? నీ ఇంట్లో ఉన్న ఒక గెలిచిన మనిషిని అభినందించాలని ఆశీర్వదించాలని వచ్చానురా. కంపెనీలో జరుగుతున్న స్ట్రైక్ నాపి సక్సెస్ అయ్యాను కదా, నన్ను విష్ చేద్దామని వచ్చినట్టున్నారు. మా ఇంట్లో గెలిచిన వాళ్ళ ఎవర్రా? నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా వేద. పెద్దగా అనుభవం లేకపోయినా ఇంత చిన్న వయసులోనే ఏ చిన్న తప్పు జరగకుండా కంపెనీని ముందుకు తీసుకువెళ్తుంది. నువ్వు మెయింటైన్ చేస్తున్న ఈ ఫైల్స్ అన్నీ చెక్ చేశానమ్మా. ఆడిటింగ్లో ఒక చిన్న మిస్టేక్ కూడా లేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏదో ఒక మిస్టేక్ దొరుకుతుందని చాలా కేర్ఫుల్గా చూశాను, కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపెట్టలేకపోయాను. అసలు అలా ఎలా సాధ్యమో ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉందమ్మా. నీ సిన్సియారిటీకి, నీ డెడికేషన్కి హ్యాట్సప్ అమ్మా వేద. పొగడ్తలన్నీ వదినకే కాదు అంకుల్, కొంచెం వీణకు కూడా మిగిల్చండి. వీణ అంటే గుర్తొచ్చింది. కంపెనీ అన్నాక కొన్ని తప్పులు జరగడం సహజమేనమ్మా. వాటిని నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నావు. అలాగే వెళ్ళు. అలాగని మళ్ళీ మళ్ళీ తప్పులు చేయొద్దమ్మా. వేదలాగా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించు, సరేనా? నువ్వు అలాగే ముందుకు వెళ్ళమ్మా. నిన్నొక గొప్ప స్థాయిలో చూడాలని ఉంది. థ్యాంక్స్ అంకుల్. కొత్త ప్రోడక్ట్ కూడా తొందరలో లాంచ్ చేస్తారని విన్నాను. లోక్, నీకు ఇప్పుడే చెప్తున్నాను విను. వీణ రెడీ చేస్తున్న ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు, కానీ వేద రెడీ చేస్తున్న ప్రాజెక్టు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇది నా మాటగా గుర్తుపెట్టుకో నువ్వు. కోడళ్ళిద్దరిలో ఎవరు విజయం సాధించినా ఆ సంతోషం మాత్రం ఈ ఇంటి మొత్తానిది అన్నయ్య. వేద మీద నాకు అంత నమ్మకం ఉందని చెప్తున్నానమ్మా. వీణా, ఎక్కడికి? అంకుల్ మాట్లాడుతున్నారు కదా, ఉండు. అంకుల్ వచ్చింది నా కోసం కాదు కదా రిషి, ఆయన అభినందించాల్సిన వాళ్ళు
ఆయన పొగడాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు. అలాంటప్పుడు నేనెందుకు ఇక్కడ చెప్పు? అవతల నాకు బోల్డ్ ఎంత పనుంది. వెళ్ళి నా పని నేను చూసుకోవడం బెటర్ కదా. మీరు మాట్లాడుకుంటూ ఉండండి అన్నయ్య, నేను వెళ్ళి వంట రెడీ చేస్తాను. అత్తయ్య నేను కూడా వస్తాను. డాడ్ కాల్ మాట్లాడొస్తాను. ఇప్పుడు నీకు ఓకేనా? నువ్వు చెప్పినట్టే నీ పెద్ద కోడలను పొగిడి చిన్న కోడలను తక్కువ చేశాను. సంతోషమేనా? థ్యాంక్స్ రా. చిన్న కోడల విషయంలోనే ఇదంతా ఎందుకురా? ఇప్పటికీ నాకేం అర్థం కావట్లేదు. పేరుకే చిన్న కోడలురా, నిజానికి తను కోడల రూపంలో మా ఇంట్లో ఉన్న మా శత్రువు. తనని దిగజార్చాలి అంటే ఇలాంటి అవమానాలు ఎన్నో చెయ్యాలి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. నీ స్ట్రాటజీ ఏంటో నాకంతా అయోమయంగా ఉందిరా లోకనాథ్. ఇప్పుడు కాలికి గుచ్చుకున్న ముళ్ళుని ఒక్కసారి లాగితే కాల్లోనే విరిగిపోయి ఇరుక్కుంటుంది. అందుకే దాన్ని లాలిస్తూ బుజ్జగిస్తూ మెల్లగా తీయాలి. దీనంతటికీ కారణం వేద. మళ్ళీ మళ్ళీ తప్పులు చేయొద్దమ్మా. వేదలాగా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించు, సరేనా? అదేంటి వీణా, నా దగ్గరికి వచ్చి క్లాప్స్ కొడుతున్నావు? ఇందాక ఆడిటర్ గారు నీ మీద పొగడ్తల వర్షం కురిపించారు కదా వేదా, అందుకే నేను కూడా అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. నెక్స్ట్ ఏదైనా సాధిస్తే నిన్ను కూడా ఇలాగే పొగుడుతారు. ట్రై చేయి. చెయ్యమని చెప్పే స్థాయి స్థానం రెండు నీకు లేవేదా. బాగా వేడి మీదున్నావు, వాటర్ తాగి కూలవ్వు. స్థాయి స్థానం గురించి నువ్వు మాట్లాడకూడదు వీణా. అలా అనడానికి నీకు కనీస అర్హత కూడా లేదు.